నేను వారిని పంపలేదు, ఇదే వారి మీద శ్రమ ఉందని చెప్పాను, వాళ్ళ రాజ్యం కూలిపోతుందని చెప్పాను, వాళ్ళ ఆత్మలు ధ్వంసమైందని చెప్పాను. ఎందుకంటే మీరు నా మాట విన్నందుకు మీ మీదకి అన్ని రాజులు పంపించబోతున్నాను. వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారు మిమ్మల్ని? శాఖలోకి. ఒక రాజు పంపించాడ, అనేక రకమైనటువంటి రాజులు పంపించాడు. ఎందుకు పంపించాడు? ప్రజలు ఆయన వ్యతిరేకంగా నిలుచున్నారు, ఆయన చెప్పిన మాటలు వినలేదు, అబద్ధ ప్రవక్తల మాటలు విని చేస్తారంటే వారికి సాగిపోతున్నారు. కానీ దేవుడి మాటలు దేవుని ఆశలు కూడా సాగిపోతారు. ఇప్పుడు దేవుడి చేయాలి చెప్పండి. అనేసి మీరేమి శిక్షిస్తారని చెప్పి తాములో ముందు ఏమైపోతాడు దేవుడు అన్నాడు కదా ఇర్మియాలో, మీరు నా మాట లేకపోతే మీ మీద ఏం పంపుతారు? శిక్ష పంపుతారు అన్నాడు. అన్న తర్వాత ఆయన కొంచెం జాగ్రత్త ఆగాలనుకోండి. ఇప్పుడు ఇర్మియా ఏమవుతాడు? అర్థమైందా? ఏదో కొత్త వాళ్ళని చూడాలి రోజు, అందుకే వాటిని చదువులేని అన్నమాట. ఇప్పుడు ఇర్మియా ఏమవుతాడంటే అబద్ధ ప్రవక్త అవుతాడు. దేవుడి కనుక అన్న మాటలు చూపించుకోకపోతే ఏమవుతాడు? ఇర్మియా అబద్ధ ప్రవక్త ఏమో నిజమైన ప్రవక్త అయిపోతాడు. దేవుడు ఉన్నాడా? చెప్పండి. ఇర్మియా పంపించింది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడు పంపించినటువంటి ఆ మాటలు చెప్పినప్పుడు దేవుడు ఆశీర్వాదం చేస్తాడు. ఏం చేయాలి తెలుసా? వీళ్ళందరినీ అనేక రకమైనటువంటి రాజులు దొరికినట్టుగా దోచుకోమని. యవనస్తులు దోచుకుపోయారు, పురుషులు దోచుకుపోయారు, ఆటలు దోచుకుపోయారు, సంపాదన దోచుకుపోయారు. ఎవరి జాగ్రత్త లేకుండా ఎవరో కొంతమంది ఉన్నామన్నట్టుగా అక్కడ వీళ్ళ మీద ఏమవుతుందంటే దేవుడి యొక్క ఉగ్రత వచ్చింది. ఎందుకు వచ్చినాయా అంటే దేవుడు ప్రేరేపించి పంపించాడు. ఎందుకంటే తెలుసా? మీరు నిబంధన మీరుతున్నప్పుడు ఇర్మియాను హెచ్చరిస్తాడు, అయినా మీరు ఆ ప్రవర్తన మార్చుకోలేదు. ఇప్పుడు బాలకులు ఏం చేస్తాం? అందరూ అలవాటేంటి? బాలకులు రోడ్లు మనం చేసే పని ఏంటి తెలుసా? ఎంతవరకు కూర్చున్నాను దేవుడు ఆ రోజు కూర్చొని చేసి 2 కోట్ల అన్నమానం మానేసి దేవుడు వెళ్తున్నాం. అదే మాట్లాడదాక 12 వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారికి మొదలు ఏమన్నాడు? చాలా మందికి ఏం చేస్తే దేవుడే బాగా లోప ఎందుకప్పుడు ఏం చేసేది ఎంత పాపం చేసేది కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కలిగిపోతాడు. ఎందుకు కలిగిపోతాడు? చెప్పినప్పుడు వింటే, అవకాశం ఉన్నప్పుడు ఇస్తేనే తర్వాత అవకాశం అంటే తీసేసి ఎప్పుడో ఉపవాసం చేస్తానే కుదరదు. అందుకే అంటారు మీ ఉపవాస ప్రార్థన మీరు చేసినప్పుడు అస్సలైన దాని వైపు పడుతుంది. ఈ మాట సత్యమా సత్యమా చెప్పండి. యెషయా గ్రంథంలో ఉండే మాట మాట్లాడతారు. యోగ్యత లేని ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపవాసం లక్ష్య పెట్టని చెప్పాడు దేవుడు. అలాంటప్పుడు మీరు చెప్పిన మాట వినకుండా అబద్ధ ప్రవర్తనను నమ్మకమైనటువంటి ఆ ఇర్మియా సేవకులను తిరస్కరించి ఆ యొక్క రాజధాని ప్రవక్త అయినటువంటి అబద్ధ ప్రవక్తలు మీరు ఏం చేశారంట? దాసోహమై వాళ్ళు చెప్పే ప్రపంచమే అందవాళ్ళు, వీళ్ళకి ఏ రాజు రాదు, మీరు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే నివాసం నుండి ఆశీర్వదించబడతారట. ఈ బుద్ధిగా అనిపిస్తుంది. అంటే మామూలు ఇర్మియా ఏం చేశాడు తెలుసా? మోసం చేశాడు. నీవే సత్యం చెప్తున్నావు. చాలా మందికి నిజం ఎలా ఉంటుంది తెలుసా? చాలా చేదుగా ఉంటుంది. నిజం చాలా చేదుగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు నిజం ఎలా అయిపోయింది తెలుసా? చేదు అయిపోయింది. ఒకసారి పాయసం ఒళ్ళు ఎక్కిన తర్వాత ఏదో ఒక రోజు ఏం చేస్తుంది కానీ వారి అంతా కూడా ఒక్కొక్కసారి కొన్ని విషయంగా రావడం తెలుసా? సోపాయసం అంటారు. ఎక్కినప్పుడు కూర్చున్నప్పుడు ఏమో క్రమేణా ఏం చేస్తారు తెలుసా? వారి అంతా డ్యామేజ్ చేశారు. ఈ పాపం అనే విషయం కూడా అంత భయంకరమైంది. వీళ్ళకి ప్రారంభంలో ఏమి అనిపించరా? వాళ్ళు ఏం చెప్తే అదే జరిగింది. ఏది అబద్ధ ప్రవక్తలు అన్నారు, మీ నెలకి ఏది రాదు, ఏ ఉద్యోగం రాదన్నారు అని చెడగలమైంది. ఎక్కడ రాలేదుగా. ఈ రోజు అయిపోయి ఎంత మోసం చేసిన వాళ్ళని ఇర్మియాని వాళ్ళ సంకల కుటుంబం నలుగు దగ్గర నుంచి వచ్చేసారు. నలుగు దగ్గర నుంచి వచ్చి దోచుకున్నారు. దోచుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరి పట్ల అంతేందని అంటున్నారు? దోచుకుపోయినా కానీ వేలతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోచుకుపోయారు. ఎవరన్నా ఏదో చెప్పాలి. వీళ్ళు ఎవరు పాపం అనుకున్నారు? రాజుగారి పాపం అనుకున్నాడు. ఆ రాజు కూడా దోచుకోబడినప్పుడు
మంచి ఉన్నవాళ్ళు వారు మేము దోచుకుంటూ ఈ పిల్లల్ని దోచుకుంటామంటారా? రాజుగారు కూడా దోచుకుపోయారు. అర్థం చేసుకోండి, చెప్పించినటువంటి ప్రవక్త రాజుగారు కూడా దోచుకోరు. అతని పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ తెలుసా? నెబుకద్నెజరు వచ్చి ఖచ్చితంగా ఈ ప్రజల్ని త్యాగం చేసి నెబుకద్నెజరు రాజు దోచుకుపోయాడు. ఎక్కడ పెట్టి తీసుకెళ్ళి యెరూషలేములో పెట్టారు. కొంతమంది బబులోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయనేమో తీసుకెళ్ళి యెరూషలేములో పెట్టాడు. యెరూషలేములో పెడితే వీళ్ళు అనుకుంటారు ఇక్కడ కూడా దేవుని ప్రవక్త వచ్చింది. వచ్చిందా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చింది. శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న దేవుడు ప్రవక్తలు పంపించడం మాల. వాళ్ళ ప్రవక్తలు చంపడానికి ఉన్నా కానీ పంపుతూనే ఉన్నాడు. రాజీపాలేదంతా. ఇక్కడ కూడా ప్రవక్త వచ్చింది. ఇక్కడ కూడా నేతో పాటు ఇర్మియా గారు పడింది తెలుసా? నేతో పాటు చెప్పినటువంటి ఇర్మియా కూడా